వందేళ్ల తర్వాత కొత్త చట్టాలతో కొత్త చరిత్రకు నాంది పడిందన్నారు వరంగల్ సిపి అంబర్ కిషోర్. అనుభవజ్ఞులైన సుప్రీంకోర్టు జడ్జిల సమక్షంలో కొత్త చట్టాలు రూపొందించారని, ఆ చట్టాలు నేటి నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయని తెలిపారు. గత చట్టాల్లో పౌరులను నిలువరించడానికి మాత్రమే పోలీసులకు అధికారం ఉండేదని, కానీ ఇప్పుడు ఎలా సేవ చేయాలి అనే అంశాన్ని కూడా చేర్చారని అన్నారు. కొత్త నేర న్యాయ చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని తెలిపారు. ఎస్ఐ నుంచి ఐపీఎస్ వరకు అన్ని స్థాయిల్లో పోలీస్ సిబ్బందికి శిక్షణ ఇచ్చామని చెప్పారు. కొత్త చట్టాలపై ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు, విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు సిపి. చేయడం జరిగింది. మోడర్న్ అంటే ఇంతకు ముందు ఉన్న చట్టంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఏం లేదు. ఎందుకు 1861లో టెక్నాలజీ లేదు. సో మొత్తం టెక్నాలజీ డైమెన్షన్స్ ఈ 150 ఇయర్స్లో ఏమేం అంటే డెవలప్మెంట్ జరిగింది, ఈ డెవలప్మెంట్ పరంగా ఏ విధంగా క్రైమ్కి ఇంపాక్ట్ అవుతుంది, ఇన్వెస్టిగేషన్కి ఇంపాక్ట్ అవుతుంది, ఆ ఆలోచన చేసి ఇన్వెస్టిగేషన్కి ఏ విధంగా స్మూత్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్, ఇంతకుముందు మనకు జడ్జెస్ దగ్గర ప్రొడ్యూస్ చేసుకోవడానికి ఉంటే ఫిజికల్గా తీసుకుపోవాలి. మేము కోవిడ్ టైంలో చూసాము, చాలామంది పెద్ద పెద్ద మీటింగ్స్ అంటే బోర్డ్ డిస్కషన్, ఎక్కడ కంపెనీ డివైడ్ అయింది, కంపెనీ మర్జర్ అయింది, అంత సీరియస్ ఉన్న విషయం కూడా ఆన్లైన్ డిస్కషన్ చేసి వాళ్ళు డిసైడ్ చేశారు. సో ఇదే మనము ఇప్పుడు లాలో కూడా తీసుకువచ్చాము. ఇప్పుడు ఈ కొత్త లాలో అన్ని మోడర్న్ ఎక్విప్మెంట్, డిజిటల్ ఎవిడెన్సెస్, డిజిటల్ ప్రాసెసెస్ గురించి బాగా ఆలోచన చేసి అందరికీ వాళ్ళకి రెస్పెక్టివ్ ప్లేస్లో పెట్టడం జరిగింది. క్రైమ్ ఉంటే క్రైమ్ భాగంలో, ప్రొసీజరల్ ఆస్పెక్ట్ ఉంటే ప్రొసీజరల్ భాగంలో, సాక్ష్యం ఉంటే సాక్ష్యంకి భాగంలో, ఆ విధంగా ఇది ఒక ఇంటిగ్రేషన్ చేయడం జరిగింది. ఇవి అంటే ఒక మర్డర్ ఉంటే ఒక సెక్షన్ మర్డర్కి 302లో, వేరే 307లో, వేరే వేరే సెక్షన్స్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏం చేయడం జరిగింది, ఫస్ట్ ఆలోచన చేయండి ఎంత పెద్ద జడ్జ్మెంట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీలో ఎవరికి ఎక్కువ పరిశాని ఉంది, మోస్ట్లీ మనకు 100 కేసెస్ ఉంటే 50 కేసెస్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ గురించి ఉంటుంది. వాళ్ళకి మనము చాలా లాస్ట్లో ఇంతవరకు పెట్టాము. ఎందుకు, అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్లో ఇది కన్సర్న్ లేదు. సో ఇప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ సెక్షన్కి ముందు తీసుకురావడం జరిగింది.